రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని రాపూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి జి సుధీర్ బాబు, మండల విద్యాశాఖ అధికారి జి శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి ఏడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉండాలి అనే విధంగా ర్యాలీ నిర్వహించి రాపూరు పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు విద్యార్థులతో మానవహారం చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉండే అనేక సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉండే విధంగా కృషి చేయాలని ఆయన తెలియజేశారు. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు బడి పిలుస్తోంది కార్యక్రమం మరియు జిల్లాలో ప్రత్యేకంగా మనబడి జ్ఞానబాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, ప్రైవేట్ పాఠశాలల కంటే అన్ని మెరుగైనటువంటి వసతులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మీకు అందుబాటులోనూ మీ గ్రామాల్లోనూ ప్రతి కాలనీలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ పిల్లల బంగారు భవిష్యత్తుని మన బడిలోనే మొదలు పెట్టాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాపూరు మండలంలో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించేసినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వడానికి, మంచి పునాదినివ్వడానికి, ఈ దేశంలో మంచి పౌరులు తయారు చేయడానికి ఈ మండలం నుంచి మేము సర్వదా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, కృషి చేస్తాం కూడా. కాబట్టి మా ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనేటువంటి సత్సంకల్పంతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా 3 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బిడ్డని, అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థుల్ని అంగన్వాడీ కేంద్రాల్లో, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయడం, తరువాత బడి బయట ఉన్నటువంటి బడి ఏడు పిల్లలందరినీ కూడా మరి పాఠశాలల్లో నమోదయ్యేటట్లు చూడడం, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులను గుర్తించి ఆ పిల్లలు కూడా భవితా కేంద్రాల్లో, అదేవిధంగా ఉపయుక్తమైనటువంటి మండల, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో వారిని నమోదు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలని అటు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, గ్రామస్తులకి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల నమోదును పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మండల కేంద్రాల్లో మరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాబోయే విద్యా సంవత్సరంలో తప్పకుండా విద్యార్థుల నమోదు అనేటువంటిది గణనీయంగా పెంచేందుకు దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇందులో భాగంగా మరి మండలంలో ఎక్కువ మంది విద్యార్థులు మరి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి 23వ తేదీ లోపల అడ్మిషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా గుణాత్మక విద్యను అందించడంలో మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు